వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రాజు. ఇవాళ మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ ఘన విజయంలో 100% స్ట్రైక్ రేట్ అనే పదానికి సరైనటువంటి నిర్వచనం చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లోనే కాదు మహారాష్ట్రలో కూడా 100% స్ట్రైక్ రేట్ని సాధించారు. గతంలో మనకు తెలుసు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ని గుర్తించేశారు. సో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి పవర్ని ఆయన ఆల్రెడీ రుచి చూశారు. కాబట్టి పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి, పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి చరిష్మా ఏంటి అని గుర్తించినటువంటి నరేంద్ర మోడీ మహారాష్ట్రలో ఎస్పెషల్లీ తెలుగువారు హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు చేశారు. ఈ పర్యటన ఖరారు చేయడంతో పాటు పర్యటన చేసినటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపు దిశగా దూసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచార తేదీల విషయంలో కూడా అంటే 8వ తేదీకి అక్కడ ప్రచారం ముగిస్తే 6-7 తేదీల్లో పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడ ఆయన ప్రచారం నిర్వహించారు. అక్కడ ఆ ప్రచారంలో ఈరోజు వెలువడుతూ ఉన్నటువంటి ఫలితాలు పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ అనే మాట ఏదైతే ఉందో దానికి ఆయన సజీవ సాక్ష్యంగా నిలిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలోనే నరేంద్ర మోడీ ఒక మాట అన్నారు, పవన్ నహి ఆంధీ హై అనేసి. అంటే ఆయన పవన్ కాదు, అంటే గాలి కాదు భీకర తుఫాన్ అని చెప్పి ఏ మాట అయితే ఆయన చెప్పాడో దాన్ని నిజం చేస్తూ ఈరోజు మహారాష్ట్రలో 100% స్ట్రైక్ రేట్ జనసేన అని పవన్ కళ్యాణ్ పర్యటించినటువంటి దాదాపు అన్ని ప్రాంతాల్లో బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలుపు దిశగా పయనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్ పుణే విషయానికి వస్తే పుణేలో అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి కాంబ్లీ సునీల్ దాదాపుగా కూడా ఆయనకి గెలుపు ఖాయమైనటువంటి పరిస్థితి. 25,000 ఓట్ల మెజారిటీతో ఆయన ముందుకు పోతున్నారు. అలాగే బల్లార్పూర్ అనేటటువంటి ప్రాంతంలో సుధీర్ సచ్చిదానంద్ ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యటించేటువంటి ప్రాంతాల్లో ఆయా స్థానికంగా ఉన్నటువంటి అంశాలు లేవనెత్తడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మరాఠీలు తెలుగువారు హిందువులకు సంబంధించినటువంటి కనెక్టివిటీని ఆయన పెంచుకున్నారు. వాళ్ళతోటి కనెక్ట్ అయినటువంటి పరిస్థితి. దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ని నమ్మి పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి కమిట్మెంటు, ఆయన మాటలో ఉన్నటువంటి నిజాయితీ, నికార్స్ అయినటువంటి మాట, వీటన్నిటిని కూడా నమ్మినటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా బీజేపీకి ఓట్లేసి జనసేనాని పవన్ కళ్యాణ్ని 100% స్ట్రైక్ రేట్ పవర్ స్టార్గా నిలబెట్టినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అంటే ఆయన పొలిటికల్ స్టార్గా ఎదిగినటువంటి పరిస్థితి. ఈరోజు పాన్ ఇండియా పొలిటికల్ స్టార్గా ఆయన ఎదుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. దీంతోపాటు డెగ్లూర్ అనేటటువంటి ప్రాంతంలో జితేష్ రావు, సో ఈయన కూడా దాదాపు 25,000 ఓట్లకు పైచిలుకు మెజారిటీతోటి ముందుకు దూసుకుపోతూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతోపాటు షోలాపూర్లో నార్త్ అంటే షోలాపూర్ నియోజకవర్గం నార్త్ షోలాపూర్ నియోజకవర్గంలో దేశ్ముఖ్ విజయ్ ఈయన దాదాపు 15,000 ఓట్ల మెజారిటీలో ఉన్నారు. అలాగే దేశ్ముఖ్ సుభాష్ సౌత్లో ఈయన కూడా దాదాపు 16,000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఇక లాతూర్ విషయానికి వస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు భారీ ఎత్తున ప్రచారం చేశారు. షోలాపూర్లో అయితే పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి రోడ్ షోకి విశేషమైనటువంటి జనవాహిని వస్తే ఇసుకేస్తే రానంత మంది జనాలు వచ్చారు. సో షోలాపూర్లో ఆయన ప్రచారం చేసినటువంటి 2 నియోజకవర్గాలు అంటే సౌత్ కావచ్చు నార్త్ కావచ్చు 2 నియోజకవర్గాలు కూడా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుపు దిశగా పయనిస్తున్నారు. ఇక లాతూర్ విషయంలో అర్చనా పటేల్ ఈమె కూడా దాదాపు 25,000 ఓట్లకు దాదాపు మెజారిటీకి దగ్గరలో ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పర్యటించడంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్లతోటి ఒక కనెక్టివ్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎన్నికల ప్రచారం అంటే అక్కడికి వెళ్ళి ఆయా పార్టీలకు సంబంధించినటువంటి హామీలు గుప్పించడం, అలాగే ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు చేయడం, దీంతోపాటు తమ అభ్యర్థులకు ఓట్లు వేయాలని చెప్పేసి ప్రజలకు చెప్పడం, రావడం, తర్వాత స్టార్ క్యాంపైనర్ల రూపంలో వెళ్ళి హడావుడి చేసేటటువంటి నాయకులు మనం చూసాం ఇప్పటివరకు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో చాలా మెచ్యూర్డ్గా వ్యవహరించారు. ఎస్పెషల్లీ అక్కడ ఉన్నటువంటి చారిత్రక పరిస్థితులు, చారిత్రక నేపథ్యం, ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు, ఈ సమస్యల పరిష్కారానికి మహాయుతి కూటమి అవసరం ఎంత ఉంది అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుకు నచ్చే విధంగా ఆయన తెలియజెప్పారు. దాదాపుగా కూడా 6 భాషలు ఆయన అక్కడ మాట్లాడారు. తెలుగు, అలాగే హిందీ, కన్నడ, తమిళ్, అలాగే మరాఠీ, ఇంగ్లీష్. సో ఇన్ని 6 భాషలు వచ్చినటువంటి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అనుగుణంగా ఆయా భాషల్లో ఆయన అక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి. ఇది కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆయనకి దగ్గర చేసింది. దీంతోపాటు అక్కడ చారిత్రకమైనటువంటి అంశాలను కూడా ఆయన అక్కడ జోడించినటువంటి సిచ్యువేషన్. అక్కడ ఉన్నటువంటి జాతీయ నాయకులకు సంబంధించినటువంటి అనేక అంశాలను అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి ఆయన మాట్లాడారు. దీంతోపాటు ముంబైలో జరిగినటువంటి ఉగ్రదాడుల
పరిస్థితులను కూడా అప్పుడు అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్నింటిని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వివరించారు. సో ముంబై దాడులు జరిగిన తర్వాత బీజేపీ అధికారంలో కేంద్రంలో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా ఒక్క ఉగ్రదాడి కూడా జరగలేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన అక్కడ ప్రస్ఫుటంగా చెప్పినటువంటి పరిస్థితి. అలాగే బాలాష్పూర్ అనేటటువంటి ప్రాంతానికి సంబంధించి అక్కడి నుంచి కొయ్యలను తీసుకెళ్లి అయోధ్య రామ మందిరానికి వాడారు. కాబట్టి మీ ప్రాంతంకి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం, మీ ప్రాంతానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మమేకమైనటువంటి పరిస్థితి. అలాగే జ్యోతిరావు పూలే అక్కడ ఆయన జన్మించారు. సో మహారాష్ట్రకు సంబంధించి జ్యోతిరావు పూలే, అలాగే అంబేద్కర్కి సంబంధించినటువంటి భావజాలం, దీంతోపాటు అక్కడ ఎస్పెషల్లీ మహారాష్ట్రకి సంబంధించి మరాఠీలకి శివాజీ మహారాజు గొప్పతనం, సో వీటన్నిటిని కూడా చెబుతూనే సనాతన ధర్మ విశిష్టతను వాళ్ళకి తెలియజేస్తూ ఓట్లు ఎవరికి వేయాలనేది మీరు నిర్ణయం తీసుకోండి, ఉన్నటువంటి పరిస్థితులు ఇవి, మీకున్నటువంటి సమస్యలను పరిష్కరించడం నేను ముందుంటాను అనేటువంటి అంశాలను ఆయన ఏదైతే ప్రజలకు చెప్పారో దీంతో ప్రజలంతా కూడా ఆకర్షితులై ఆయన చెప్పినటువంటి అభ్యర్థులకు తూచా తప్పకుండా ఓట్లేసి పవన్ కళ్యాణ్ గారు పర్యటించినటువంటి ప్రాంతాల్లో, పవన్ కళ్యాణ్ గారు పర్యటించినటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు 100% స్ట్రైక్ రేట్ని మరాఠీలు కట్టబెట్టినటువంటి పరిస్థితి. సో అందుకే నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి సమావేశంలో కావచ్చు, అలాగే పార్లమెంట్లో కావచ్చు, పవన్ కళ్యాణ్ని గాలి కాదు అదొక భీకర తుఫాన్ అని చెప్పేసి మాట్లాడారు. అంటే నిజంగా పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి చరిష్మా అది, పవన్ కళ్యాణ్ వెనకున్నటువంటి పవర్ అది భారతదేశ ప్రధానిగా 10 ఏళ్లకు పైగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గుర్తించారు. కాబట్టే ఈరోజు పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఆయన పవర్ ఏంటి అనేది ఈరోజు జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ప్రస్పష్టంగా తెలుస్తోంది. ఇది ఇవాల్టి స్పెషల్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.